నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం తేరా గాథల్లోని ఒక గాథ చెప్పుకుందాం. అంటే రట్టపాల తేరుడు గురించి. ఇంతకుముందు మధ్యమ నికాయలో ఉన్న రట్టపాల సుత్త గురించి కూడా చెప్పుకున్నాము. ఆ రట్టపాలుడే ఈ రట్టపాల తేరుడు. అంటే భిక్షువులని తేరా అని సంబోధించేవాళ్ళు బుద్ధుడి కాలంలో. ఒకవేళ అంటే కనీసం 10 వర్షావాస ఉంటే కనుక 10 సంవత్సరాల భిక్షు జీవితం అయితే వారిని తేరా అని పిలుస్తారు ఇప్పుడు. ఒకవేళ 20 సంవత్సరాల భిక్షు జీవితం అయితే కనుక వాళ్ళని మహాతేరా అని పిలిచేవారు. జనరల్గా మనకి అంటే ఈ గ్రంథాల్లో చూసుకున్నప్పుడు కొన్నిసార్లు అర్హంతులనే తేరాలుగా పిలిచినట్టుగా ఉంది, లేదంటే భిక్షువు అని సంబోధించేవాళ్ళు. బుద్ధుడిని అయితే కనుక బంతే అని బదంత అని సంబోధించేవాళ్ళు. అయితే ఈ రట్టపాలుడు ఆయన జీవితంలో జరిగిన కొన్ని అంశాలు, అంటే భిక్షువు అవ్వడానికి ప్రేరణ కలిగించిన కొన్ని అంశాలు, ఆయన ధర్మం విన్న తర్వాత తనకు అనిపించిన విషయాలు ఈ తేరాగాథల్లో మనకి కనబడతాయి. పూర్వ బుద్ధులను పూజించిన పుణ్యం కారణంగా ఎన్నో కల్పాలకు పూర్వం పదముత్తర బుద్ధుడు ఉద్భవించక ముందే రట్టపాలుడు హంసావతి నగరంలో మహాశాల కుటుంబంలో ఒక గృహస్థుడిగా జన్మించాడు. తండ్రి మరణించిన తర్వాత తనకు లభించిన తరతరాలకు సరిపోయే ఈ ధన భాండాగారాన్ని అంటే దాన్ని చూసిన తర్వాత మనసులో కరుణాభావం కలిగి తన దగ్గర ఉన్న సంపదనంతా మహాదానం చేయసాగాడు. ఒకసారి హిమాలయాల నుండి ఋషులెందరో అతని వద్దకు వచ్చారు. వారికి ఎంతో కాలం ఇతడు ఆతిథ్యం ఇచ్చాడు. వారిలో కొందరు వెళ్ళిపోగా మిగిలిన ప్రముఖులకు జీవించినంత కాలం సపర్యలు చేశాడు. ఇంకా అభిజ్ఞలు లభించి ఆ పుణ్యఫలంతో దేవలోకంలో దేవతల రాజు సక్కాగా జన్మించి, సక్క అంటే ఇంద్రుడు, అంటే ఏదైతే ఇతడు పుణ్యం చేశాడో దాని కారణంగా అక్కడ ఈ పదవి అనేది లభించడం జరిగింది. దివ్య సంపదలన్నీ అనుభవించి అక్కడ నుండి చనిపోయి మళ్ళీ సంపన్న కుటుంబంలో ఒక ఏకైక పుత్రుడుగా జన్మించాడు. ఇది ఎప్పుడు పదముత్తర బుద్ధ భగవానుడి కాలం కన్నా ముందు. మనకి ఇప్పుడు గౌతమ బుద్ధుడు అని పిలుస్తున్నాము. ఈయన కన్నా ముందు 27 బుద్ధుల గురించి కొన్ని చోట్ల మెన్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు దానికన్నా ముందు కూడా చాలామంది బుద్ధులు ఉండొచ్చు. భవిష్యత్తులో కూడా ఎంతోమంది బుద్ధ భగవానుడు రావచ్చు. ఇక్కడ భగవానుడు అంటే దేవుడు అని అర్థం కాదు. భగవానుడు అంటే బగ్గరాగు, బగ్గదోసో, బగ్గం మోహం, అంటే ఎవరైతే తమ లోపల ఉన్న రాగాన్ని పూర్తిగా దగ్ధం చేశారో, భగ్నం చేశారో, ద్వేషాన్ని దగ్ధం చేశారో, మోహాన్ని దగ్ధం చేశారో అటువంటి వారిని భగవానుడు అని సంబోధించారు. సో అంతేకాని ఇక్కడ భగవానుడు అంటే దేవుడు అని అర్థం కాదు. అయితే ఈ రట్టపాలుడు ఎన్నో జన్మల్లో ఎన్నో పుణ్యకార్యాలు, దానాది కార్యాలు చేస్తూ ఇంకా ధ్యాన సాధనలు కూడా చేస్తూ వస్తున్నాడు. ఆ సమయంలో పదముత్తర భగవానుడు ఉద్భవించాడు. భగవానుడు ధర్మచక్ర ప్రవర్తన చేస్తూ నిబ్బాన మహానగరానికి వచ్చాడు. ఒకరోజు భగవానుడు ధర్మం ఉపదేశిస్తూ ఉండగా ఒక గృహస్థుడు, అంటే కులపుత్రుడు అని కూడా పిలుస్తాడు గృహస్థుని. ఇక్కడ కుల అంటే కుటుంబం అని అర్థం. పాలీలో కుల అంటారు. అంటే గృహస్థులు ఫ్యామిలీ పర్సన్సే కాబట్టి కులపుత్రుడు అని కొన్ని చోట్ల మనకి గ్రంథాల్లో సంబోధించడం జరుగుతుంది గృహస్థులని. అయితే భగవానుడు, ఆ పదముత్తర భగవానుడు ధర్మం ఉపదేశిస్తూ ఉండగా కులపుత్రుడు
విహారానికి వెళ్ళి ధర్మం విన్నాడు. ఎవరు? ఈ రట్టపాలుడు. అప్పట్లో ఏం పేరు ఉంది అనేది తెలియదు. ఇవన్నీ కూడా అట్టకథల ఆధారంగా ఉన్న స్టోరీస్ అన్నమాట. అప్పుడు ఒక భిక్షువుని ఉపాసకులకు ధర్మం ఉపదేశించడంలో అగ్రమైన వారిగా పదముత్తర భగవానుడు ప్రశంసించాడు. ఆ కులపుత్రుడు అది విని తాను కూడా అలా భగవానుని ప్రశంసలు అందుకోవాలని అప్పుడు సంకల్పించుకున్నాడు. ఆ పదముత్తర భగవానుడి ముందు భగవానుడు భావి కాలంలో గౌతమ బుద్ధుని శాసనంలో ప్రవచితుడు అయినప్పుడు అలాగే జరుగుగాక అని దీవెన అంటే ఆమోదం తెలుపుతాడు. ఆ విధంగా బ్రతికినంత కాలం పుణ్యకర్మలు ఆచరించి పుష్య భగవానుని కాలంలో బోధిసత్వునికి సవతి తమ్ముడుగా జన్మించాడు. భగవానునికి ఉపస్థకునిగా సేవలు అందించి అక్కడి నుండి చనిపోయి, ఉపస్థకుడు అంటే అసిస్టెంట్, అంటే భగవానుడికి ఎప్పుడు ఒక భిక్షువు అసిస్టెంట్గా ఉండేవాడు ఆయనకి సపర్యలు చేయడానికి. అది పుష్య భగవానుడి కాలంలో. ఇంకా దేవలోకాల్లో సంచరిస్తూ సుగతులను పొంది గౌతమ బుద్ధుడిని ఇప్పుడు ఈ గౌతమ బుద్ధుడు ఉద్భవించిన ప్రస్తుత కాలంలో మనకిప్పుడు ఉత్తరప్రదేశ్లోని కురు ప్రాంతంలో ఒక వ్యాపార కేంద్రమైన తుళ్ళకొట్టిత అనే నగరంలో ఇప్పుడు దాన్ని హపురా అని పిలుస్తారన్నమాట. మహాధనవంతులైన వ్యాపార కుటుంబంలో రట్టపాలుడు జన్మించాడు. అల్లారు ముద్దుగా పెరిగాడు. పెద్దలు వారి వ్యాపారంలో వారు తలమునకలై ఉండేవాళ్ళు. రట్టపాలుడు కూడా వ్యాపార నిమిత్తం దేశాలు తిరుగుతూ ఉంటాడు కనుక చేతిలో డబ్బు పుష్కలంగా ఉండేది. వ్యాపార లావాదేవీలతో పాటు విలాస విహారాలకి కూడా కొదవ ఉండేది కాదు. డబ్బు చేతిలో ఉంది కాబట్టి అన్ని రకాల విషయాలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి కురు ప్రాంతంలో చారిక చేస్తూ ఉండగా తుళ్ళకొట్టిత నిగమానికి వచ్చాడు భగవానుడు. ఈ రట్టపాల శ్రేష్ఠి ఇంటికి వచ్చాడు. ధర్మోపదేశం ఇచ్చాడు. పుణ్యం కొలది రట్టపాలుడు ఈ ధర్మోపదేశాన్ని చక్కగా వినడం తటస్థిస్తుందంటే ఏకాగ్ర చిత్తంతో భగవానుడు చెప్పిన విషయాలను విన్నాడు. విజ్ఞానదాయకమైన ధర్మం వినేసరికి రట్టపాలునిలో ఇంకా ధర్మం నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఏ సుఖంలో అయితే ఇన్నాళ్ళు పొర్లాడుతూ వచ్చాడో ఆ సుఖమంతా అనిత్యమేనని తెలిసి వచ్చింది అతనికి. ఆశ్రవ ప్రవాహాల విన్యాసం అనే ఊహ తెలిసింది. మేని మెరుగులన్నీ వాడిపోయేవే అని, అవన్నీ మారుడు విసిరే మాయాజాలం అనే ఊహ అంటే అతనికి తెలిసి వచ్చింది. జీవితం అనిత్యం, మరణం ధ్రువం. అంటే ఈ జీవితం అన్నది అనిత్యం, నిత్యంగా ఉండేది ఇక్కడ లేదు. మృత్యువు మాత్రం తప్పకుండా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరి జీవితంలో అదే సత్యం అన్నమాట వస్తుంది. దాన్ని మర్చిపోయి అహంకారాన్ని పెంచుకుంటూ పోతారు. కానీ మృత్యువు అనేది ఒకటి ఉంది. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత గర్వాన్ని పెంచుకున్నా, ఎంత లాలసలు పెంచుకున్నా ఈ వస్తువుల పట్ల, విషయాల పట్ల, అవన్నీ కూడా ఏదో ఒక రోజు నీ నుంచి విడిపోయాయి, అనిత్యమైనవే. సో అది అతని ఊహకి తెలిసింది. మరణించే లోపు ఈ నిత్యమైన నిబ్బాన సుఖాన్ని, ఆశ్రవాక్షయాన్ని, అంటే ఎటువంటి ఆశ్రవాలు లేని స్థితి. ఆశ్రవాలు అంటే రాగము, ద్వేషము, మోహము, లోభము, వీటిని ఆశ్రవాలు అంటారు. ఈ ఆశ్రవక్షయాన్ని పొందాలి అని ధర్మ సంవేగం కలిగింది అతట్లో, అంటే వైరాగ్యం కలిగింది. కానీ తల్లిదండ్రులు, అతని భార్యలు అనుమతి ఇవ్వలేదు. రట్టపాలుడు ఎంతో ప్రయత్నించగా వారు ఒప్పుకున్నారు. అంటే దీని గురించి అతడు ఎలా చేశాడు వాళ్ళని ఒప్పించడానికి అన్నది మనకి రట్టపాల సుత్తాలో చెప్పడం జరిగింది. ఒకసారి మీకు వీలైతే కనుక రట్టపాల సుత్త ఎవరైనా వినకపోతే కనుక
మధ్యమ నికాయ అనేది ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, రట్టపాల సుత్త ఉంటుంది. అయితే ఎలాగోలా తల్లిదండ్రులు ఒప్పుకున్నారు భిక్షు అవ్వడానికి. భిక్షు అయిన తర్వాత ఒకసారి తిరిగి తమ ఇంటికి రావాల్సిందిగా, అంటే అప్పుడప్పుడు తల్లిదండ్రులను చూడటానికి రావాల్సిందిగా వాళ్ళు మాట తీసుకుంటారు. తల్లిదండ్రులు మమ్మల్ని చూడటానికి నువ్వు అప్పుడప్పుడు రావాలి, అలాగైతేనే నీకు భిక్షువు కావడానికి అనుమతిస్తామా అంటే రటపాలుడు కూడా ఓకే అంటాడు. అయితే అర్హంతుడైన తర్వాత అతడు అంటే ప్రవజ్య తీసుకొని ఈ సాధన చేస్తూ తొందరలోనే, అంటే అనతి కాలంలోనే అర్హంతుడవుతాడు. తర్వాత భగవానుని అనుమతితో ఒకరోజు తన సొంత గ్రామం వెళ్ళటం జరిగింది. భిక్షకై తండ్రి ఇంటికి వెళ్ళగా ఆ తండ్రి గుర్తుపట్టలేదు. కొడుకును దూరం నుండే చూసిన అతను ఈ భిక్షువులని తిడుతూ ఉండేవాడు. ఎందుకంటే తమ అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు భిక్షువు అయిపోయాడు కదా. సో ఈ భిక్షువులు మా పుత్రుణ్ణి భిక్షు సంఘంలోకి తీసుకెళ్ళిపోయారు అనే కోపం తండ్రికి ఉండేది. అందువల్ల ఎవరైనా భిక్షువులు అటు వచ్చారంటే కనుక వాళ్ళని తిడుతూ ఉండేవాడు, దూషిస్తూ ఉండేవాడు. సో దూరం నుంచి కొడుకును గుర్తుపట్టక కొడుకును కూడా అలాగే తండ్రి తిడతాడు. అయితే రట్టపల్లుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఈ గృహస్థు ఉపాసకుడు తండ్రికి ఇష్టం లేనట్టుంది, నేను రావటం ఇబ్బంది పెట్టడం దేనికి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక దాసి అక్కడ కొంత పాడైపోయిన పాచి అన్నం పారవేస్తూ ఈ వాకిట్లో ఉన్న భిక్షువుకి వేసిద్దనమాట. ఇదంతా కూడా మనకి రట్టపాల సుత్తాలో వస్తుంది. సో రట్టపాలుని గుర్తించి ఆమె లోపలికి వెళ్ళి తన యజమానికి తెలియపరిచింది. ఇంకా ఆ రోజు భిక్ష పూర్తవడంతో అతడు తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజైన భిక్షకై మా దగ్గరికి వచ్చి తీసుకోవాలని తండ్రి ఆహ్వానిస్తాడు. అలాగా భిక్షకై ఆహ్వానించడంతో ఇంట్లోకి అడుగుపెట్టాడు. తర్వాత రోజు పూర్వపు భార్యలు ఆయన్ని ప్రలోభపెట్ట ప్రయత్నించగా రట్టపాలుడు వారిని సోదరీమణులారా అని సంబోధిస్తాడు. అంటే అక్క చెల్లెల్లారా అని, అంటే భార్యల్ని. వారందరూ ఆశ్చర్యపడి ఆయన చెప్పే అనిత్య ధర్మాన్ని విన్నారు. సో ఏం చెప్పాడు అంటే ఆ ధర్మం ఇప్పుడు చెప్పుకుందాం. పైన అందంగా బింబం వలె ఉన్న ఈ శరీరాన్ని చూడు, లోపల అనేక సంకల్పాలతో చీము, మాంసం, ఇంకా మైలతో ధ్రువమైనదేది లేనిది ఈ శరీరం. ఆభరణాలతో అలంకరించబడి చర్మపు ముసుగులో కప్పబడి ఈ శరీరం శోభిస్తుంది. ఆ ముసుగు లోపల అసహ్యకరమైన ఎముకల గూటిని, మాంసపు ముద్దను చూడు. ఎర్రని పారాని పెట్టిన పాదం, మంచి గంధపు పొడి పూతగా పూసిన ముఖాలు, బంగారు రంగు చర్మం, ఇవన్నీ మూర్ఖులను మోహింపచేస్తాయి కానీ ప్రజ్ఞావంతుల్ని కాదు. అంటే ఎవరి లోపలైతే మోహం ఉందో, ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోతారో వాళ్ళు ఈ శరీరం పట్ల ఎనలేని అటాచ్మెంట్ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, లాలస ఉంటుంది. ఉదాహరణకి ఈ శరీరం ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే పైన చర్మం, ఈ చర్మాన్ని ఆ పొర వరకు తీసి ఒక ఉండగా చుట్టినట్లయితే అది ఒక చిన్న నిమ్మకాయ అంత ఆకారంలోకి అంటే సరిపోతుంది అని భగవానుడు చెప్తూ ఉండేవాడు. అయితే ఆ చర్మాన్ని తీసేసిన తర్వాత ఒక మనిషిని చూసినా లేకపోతే ఒక జంతువుని చూసినా అందులో అందమైనది ఏమైనా కనబడుతుందా? మాంసము, నరాలు, రక్తము, ఇవే కనబడతాయి కదా. సో ఇంకా ఎముకల గోడు,
అంటే ఇటువంటి వాటికి ఆసక్తి కేవలం మోహంలో ఉన్నవాళ్ళు మూర్ఖులనే ఇవి మోహింపచేస్తాయి, దీంట్లో శుభం ఉందని. కానీ ప్రజ్ఞావంతులు ఈ శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు. ఇంకా ఉంగరాల జుట్టు, కాటుక కళ్ళు, అంటే కాటుక కళ్ళ చూపులు అజాగ్రత్త ఉన్న మూర్ఖులను చిత్తు చేస్తాయి. కానీ భవాన్ని దాటిన ప్రజ్ఞావంతుల చిత్తాన్ని కదిలింపలేవు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, భార్యలు అంటే ఈ రట్టపాలుని పూర్వ భార్యలు అతన్ని మాతో పాటే ఉండండి, అన్ని రకాల సుఖాలను అనుభవించండి అని ఆయన ప్రలోభ పెడుతూ మాటలు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అప్పుడు ఆయన, మీరు దేనికోసమైతే అంటే కావాలి అనుకుంటున్నారో దాంట్లో నిజాన్ని చూడమని ఈ రట్టపాలుడు చెప్తున్నాడు. ఇంకా అతడు అప్పటికే అర్హతుడై ఉన్నాడు కాబట్టి అతన్ని ఎవ్వరూ కూడా ప్రలోభ పెట్టలేరు. ఎందుకంటే అతడికి ఈ కామవాసనలు అనేది పూర్తిగా తొలగిపోతాయి. అతడి చిత్తంలో మళ్ళీ కామం అనేది జనించదు. సో అందువల్ల ఇలా చెప్తున్నాడు ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ. ఎముకల గూటిపై ఉన్న పై పై పూతలకు నిజంగా మూర్ఖులే ముగ్ధులవుతారు. అవి మూర్ఖులను చిత్తు చేస్తాయి కానీ భవాన్ని దాటిన ప్రజ్ఞావంతుల్ని కాదు. ఇంకా జింక కోసం బోయవాడు వల వేసినట్లు మారుడు మాటు వేసి ఉన్నాడు. వలలో పడి తన్నుకునే మృగం వలె మారుని వలలో పడి దుఃఖపడడం ఎందుకు? మారుడు అంటే మన లోపల ఉన్న ఈ బలహీనతలే, రాగము, ద్వేషము, మోహము. ఇవన్నీ కూడా మారుడి కిందకే వస్తాయి. సో ఆ వేటగాడు ఏ విధంగా అయితే జింకల్ని పట్టుకోవడానికి వల విసురుతాడో, ఈ మారుడు కూడా మన పైన వల విసురుతాడు. ఆ వలలో పడి దుఃఖపడటం దేనికి? జీవితంలో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడిప్పుడు దుఃఖం కలుగుతుంది? రాగం కలిగినప్పుడు. అంటే ఏదైనా కావాలి, అది దొరకకపోతే ఇంకా దుఃఖమే. ఇంకా ద్వేషం కలిగినప్పుడు, ఇది నాకు వద్దు, ఇది జరగకుండా ఉంటే బాగుండేది, వీళ్ళు నాకు వద్దు, వీళ్ళని ఏదైనా చేయాలి, అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉండదు. ఇంకా మోహం కలిగినప్పుడు, అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం వల్ల అప్పుడే దుఃఖం కలుగుతూ ఉంటుంది. సో నువ్వు గనుక వలలో పడకపోతే నీ బదులు ఆ మారుడు ఎవరైతే ఉన్నారో అతడు ఏడుస్తాడు. ఒకవేళ నీవు ఆ వలలో పడితే వెంటనే ఆ వలను చించివేయి. ఆ వలను చించివేస్తే ఆ వేటగాడే ఏడుస్తాడు. లోకంలో ఎంతోమంది ధనవంతుల్ని చూస్తున్నాం. ధనలబ్ధితో వారు మోహాన్ని వీడరు, ఇంకా ప్రోగు చేసుకుంటారు. కానీ ఉన్న ధనాన్ని కూడా దానం చేయరు. కామంలో మునిగి చివరకు కడతేరిపోతారు. ఒకానొక స్టోరీలో బుద్ధ చెప్తాడనమాట, మనకున్న అంటే గృహస్థులుగా ఏదైతే ధనాన్ని సంపాదిస్తున్నారో అది ఒక మంచి పరికరంగా ఉపయోగించాలి. మంచి విషయాలకి, అంటే ధర్మం సంబంధించిన విషయాలకు ఉపయోగించారు అంటే ఆ పుణ్యం మిమ్మల్ని ఇంకా ఈ ధర్మంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని చెప్తాడు. అలా కాకుండా తప్పుడు అలవాట్లకి ఉపయోగించారు అంటే అవి మిమ్మల్ని అధోగతులకి తీసుకొని వెళ్తాయి అని చెప్తాడు బుద్ధుడు. చక్రవర్తులు సముద్రపు అంచుల వరకు భూమిని ఏలదలిచి యుద్ధాలు చేస్తారు. కడలి దాటి వెళ్ళి భూమిని కబలిస్తూ ఉంటారు. కాటికేగిన వారి తృష్ణ మాత్రం కడతేరదు. రాజ్యకాంక్షతో సముద్రం దాటిన భవసముద్రం ఎలా దాటగలుగుతాడు? అంటే మనకి ఒక చిన్న రాజ్యానికి రాజుగా ఉన్నాడు అనుకో, అతడు నాకు ఇంకొక రాజ్యం కావాలి అని యుద్ధానికి వెళ్తాడు. అది దొరికిన తర్వాత ఇంకొక రాజ్యం కావాలి, పూర్తి
భూమి మీద ఉన్న స్థలం అంతా దొరికినా కానీ అతడికి సంతోషం అనేది ఉండదు. ఇంకే ఏదో కావాలి, కాంక్ష అనేది ఉంటూనే ఉంటుంది. కానీ ఈ భవ సముద్రాన్ని అటువంటి ఆలోచనలతో ఎలా దాటగలడు? భవం అంటే ఈ పుట్టుక, అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, దుఃఖాన్ని పొందడం, శోకాన్ని పొందడం. ఈ భవ సంసారం నుంచి బయటపడాలి అని ప్రయత్నించకుండా కేవలం బయట విషయాల గురించే తను ప్రయత్నిస్తూ ఉన్నాడు అంటే కనుక ఈ భవ సముద్రం నుండి దాటి వెళ్ళడం చాలా కష్టం. అంటే ఫిజికల్గా ఉన్న సముద్రాన్ని దాటి ఇంకొక రాజ్యాన్ని ఒకసారి కాకపోతే ఇంకొకసారి యుద్ధం చేసి ఉపాయాలు ఆలోచించి ఎలాగైనా దక్కించుకోగలుగుతాడు. కానీ ఈ నిబ్బానాన్ని అంత ఈజీగా తెచ్చుకోలేరు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. రాజేంద్రులైన అన్యులైన తృష్ణను వదలకపోతే మరణం వారిని వదులుతుందా? కామలోకంలో మునిగే వారికి మరణంలో కూడా వారికి తృప్తి ఉండదు. చివరికి చనిపోతూ ఉన్నా కానీ వాళ్ళ లోపల ఇంకా ఏవో ఆకాంక్షలు, కోరికలు ఉంటూనే ఉంటాయి. దాంట్లో కూడా తృప్తి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి వృద్ధాప్యం వచ్చింది అనుకో, అప్పుడు కూడా వాళ్ళకి తృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలి, ఇది చేయాలి, అది చేయాలి అని. చనిపోయిన వారి చుట్టూ చేరి బంధువులందరూ ఏడుపులు లంకించుకుంటారు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. అలా ఏడుస్తూనే సొమ్ములన్నీ ఒలుచుకుంటారు. ఆ తర్వాతే కాటిలో తగలబెడతారు, లేదంటే పూడుస్తారు. వెంట వచ్చే సొమ్ములేవి లేవు. నాకు ఈ నగలున్నాయి, ఆ నగలున్నాయి అని గొప్పలు చెప్పుకుంటారు. మరణిస్తే బంధువులు వాటన్నిటిని ఒలుచుకుపోతారు. నిన్ను ఏకవస్త్రను చేసి కాటి మీద చితక బాదుతూ కాల్చివేస్తారు. ఆప్తులు ఎవరు కూడా ఆదుకోలేరు. నీ ధన సంపద రక్షణనివ్వలేదు. అంటే నువ్వు ఇప్పటివరకైతే ఏదైతే ధనాన్ని సంపాదించుకున్నావో అది చనిపోయిన తర్వాత అది వేరే వాళ్ళ సొత్తు అయిపోతుంది. సో ఉన్నప్పుడే దానిని మంచి విషయాలకు ఉపయోగించుకున్నట్లయితే నీ పుణ్యం అది భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. ఇంకా ఏ మిత్రుల చెంత దాగినా మృత్యువు మాత్రం రాకమానదు. ధర్మం ఒక్కటే నీ వెన్ను తట్టి నిలుస్తుంది. నీ ధనమంతా సొంత వారే తీసుకుంటారు. సంపదలను వదిలి మరణించి మరల ఏ యోనిలో పుడతావో, యోని అంటే గర్భం, ఎక్కడ పుడతావో తోడ పుట్టిన వారు తోడుగా రారు. ధనాన్ని, దేశాన్ని వదిలి వెళ్ళవలసిందే. కట్టుకున్న భార్య కలిసి రాదు, తాళి కట్టినోడు వెంటరాడు. ధనం వల్ల ఆయుష్ పెరగదు. ముంచుకొచ్చే ముసలితనం ధనం వల్ల ఆగదు. ఈ ధనాన్ని విఘ్నులు అంటే ప్రజ్ఞావంతులు గొప్పగా ఎంచరు. ఆ విధంగానే ఈ శరీరాన్ని కూడా ఘనమైనదిగా తలచరు. ఎందుకంటే ఈ శరీరం పరిణామ స్వరూపమైనదే కదా, అంటే మార్పు చెందుతూనే ఉంటుంది. ధనికులైనా, బీదవారికైనా, మూర్ఖునికైనా, ధీరునికైనా, పనికిరాని పిరికివానికైనా లోక స్పర్శల వల్ల బంధాలు ఏర్పడతాయి. అంటే ఈ ఇంద్రియాల స్పర్శల వలన బంధాలు ఏర్పడతాయి. ఆ స్పర్శలకు సమత నేర్పిన వాడే మరణాన్ని గెలుస్తాడు. అతడే మరణాల్లోనూ రోధించడు, కంపించడు. శ్రేష్టమైన ప్రజ్ఞాధనం కలిగి ఉన్నవాడు జనన మరణాలను అధిగమిస్తాడు. అతడు మోహంలో మునగడు. ప్రజ్ఞ లేనివారు మోహంతో పాపకర్మలు చేస్తారు. మూర్ఖులు ఏదో ఒక లోకంలో పుట్టి గిట్టే
గర్భాలలో పడి అలమటిస్తూ ఉంటారు. సంసార పరంపరలో పడి దుఃఖ చక్రాన్ని నిరోధించలేరు. అలాగే అల్ప ప్రజ్ఞ గలవారు కూడా లోక పరలోకాల్లో జన్మ పరంపరను సాగిస్తూనే ఉంటారు. దొరికిన దొంగ దోషకర్మ వల్ల శిక్షింపబడతాడు. అలాగే దుష్కర్మలు చేసిన వాడు ఈ లోకంలోనో భవిష్యత్తు జన్మలోనే ఆ పాప ఫలం వల్ల కొట్టబడతాడు, దుఃఖాన్ని పొందుతాడు. ఓ రాజా, కామం ఎంత మధురంగా ఉన్నా, ఎంత మనోహరంగా ఉన్నా వివిధ రూపాలుగా మనసుని మర్దన చేస్తుంది. కామం వదలడానికే నేను ప్రవజ్య తీసుకున్నాను. పెనుగాలికి చెట్లు ఎన్నో కాయలు, పిందెలు, పండ్లు రాలిపోతాయి. మృత్యువు అనే గాలి సోకి పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ రాలిపోతారు. మృత్యువుకి రాజు ప్రవజ్జితుల మధ్య తేడా లేదు. తెలిసినవాడు ఈ విషయాన్ని దుఃఖపడడు. అంటే ఈ విషయం తెలుసుకున్నవాడు దుఃఖపడదు. అంటే చావుకి ఎటువంటి భేదం అనేది ఉండదు. అతడు రాజా, ప్రవచితుడ, పేదవాడ, ఏంటి అనేది ఆడ, మగ ఏమి తేడా ఉండదు. అందరినీ కబలించి వేస్తుంది. బుద్ధుని శాసనాన్ని గొప్పదిగా భావించి ఫలప్రదమైనదిగా ఎంచి శ్రద్ధ కలిగి భిక్షు సంఘంలో దీక్ష తీసుకున్నాను. పాపరహితమైన రుణం లేని భిక్షు జీవితాన్ని అంటే భిక్షు భోజనాన్ని భుజిస్తున్నాను. కామం కాల్చివేసే నిప్పుల కుంపటిని, వెండి కనకాలు, పదునైన శూలపు పోట్లని నాకు తెలిసి వచ్చింది. అంటే ఈ కామం అన్నది ఒక నిప్పుల కుంపటి. దాంట్లో ఎవరైనా చెయ్యి పెట్టడానికి లేకపోతే ప్రవేశించడానికి ప్రయత్నిస్తారా? ప్రయత్నించరు. అలాగే ఈ వెండి, బంగారాలు, ధనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా శూలపు పోట్లు అని తెలిసింది. అంటే ఇవి తండ్రి చెప్తాడనమాట ఈ రట్టపాలుడికి. రట్టపాల, నీకేం తక్కువైందని ఈ సన్యాసి జీవితాన్ని తీసుకున్నావు? అంటే ఒకవైపేమో వెండి నాణాలు నిండి ఉన్న కుప్ప పోస్తాడు, ఒకవైపేమో బంగారు అంతా తెచ్చి కుప్పగా పోస్తాడనమాట. ఎలాగైనా నా కొడుకుని మళ్ళీ గృహస్థుని చేయాలని తండ్రి ప్రయత్నిస్తాడు. అయితే రట్టపాలుడు చెప్తాడు, మీరు నా మేలును కనుక కోరుకునేవారైతే, అలాగే మీ మేలును కూడా కోరుకునేవారైతే ఈ వెండి బంగారాన్ని బండ్లలో నింపించి ఆ గంగా నదిలో పడేయండి. ఈ ధన సంపదల వల్లే దుఃఖం కలుగుతుంది, శోకం కలుగుతుంది, విభేదాలు వస్తాయి, తగులు వస్తాయి, కొట్టుకుంటారు, చంపుకుంటారు అని చెప్తాడు. అందుకోసం ఇక్కడ ఏం చెప్పాడంటే వెండి, కనకం అంటే బంగారం, ఇవి పదునైన శూలపు పోట్లని నాకు తెలిసి వచ్చింది. పలు గర్భాల్లో పుట్టిగిట్టే సంక్రమణం అగర్భ దుఃఖమని, మహా భయంకరమైన నరకమని తెలిసింది. వైరాగ్య ప్రేరణ లభించక మునుపు నేను సముదయం చేసుకున్న సంసారం ఇప్పుడు అపాయమని తెలిసి వచ్చింది. అంటే ఈ ప్రపంచ జీవితం తీసుకోకముందు ఉన్న జీవితం అతడికి బాగానే అనిపించింది. ఎప్పుడైతే ఈ వైరాగ్య ప్రేరణ కలిగి ప్రపంచ జీవితాన్ని తీసుకున్నాడో అప్పుడు ఈ ఇంద్రియ సుఖాల్లో ఉన్న అపాయాలు తెలిసి వచ్చాయి నాకు. నాలోని ఆస్త్రవాలను వదిలించుకొని శాంతంగా చల్లగా ఉన్నాను. బుద్ధ భగవానుణ్ణి నా గురువుగా గుర్తించాను. బుద్ధ శాసనాన్ని పూర్తి చేశాను. భవ సంసార భారమంతా దింపివేసుకున్నాను. భవతృష్ణ సమాప్తమైంది. అన్ని సంయోజనాలు క్షయమైపోయాయి. సంయోజనాలు అంటే బంధనాలు అని చెప్పవచ్చు, సంఖ్యలు అని చెప్పవచ్చు, అంటే బంధించేవి. సో 10 రకాల సంయోజనాల గురించి బుద్ధ భగవానుడు చెప్తాడు. అర్హంతుడు అవ్వాలంటే ఆ 10 సంయోజనాలు దాటాల్సిందే.
అవి పోవాల్సిందే. ఇల్లు వదిలి ప్రవజ్య తీసుకున్న ఫలితం దక్కింది. దక్కాల్సిన ముక్త స్థితి దొరికింది. ఇక నా జనన మరణాల ఉత్పత్తి ఆగిపోయిందని రట్టపాలుడు వాళ్ళకి ఈ బోధన చేస్తాడు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక సాధారణ గృహస్థుడి నుండి తమ లోపల వైరాగ్యం కలిగి ప్రవచ తీసుకున్న తర్వాత ఉండే లైఫ్కి ఇంతకు ముందు ఉన్న జీవితానికి చాలా తేడా ఉంటుంది. చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతకుముందు సరైనవి అనిపించినవి ఇప్పుడు మూర్ఖపు పనులుగా అనిపిస్తాయి అన్నమాట. ఈ ధనం అని, కుటుంబం అని, లేకపోతే ఇవన్నీ కూడా మనల్ని ఈ సంసారంలో ఇంకా పడవేస్తూ ఉంటాయి. అలాగని ఉన్న బాధ్యతల నుంచి తప్పుకోమని అర్థం కాదు. గృహస్థుడిగా ఉంటూ కూడా సాధన చేసుకోవచ్చు, తమ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ. ఒకవేళ భిక్షు అవ్వడానికి నిజంగా అవకాశం ఉందంటే కనుక గృహస్థుడి కన్నా కూడా ఈ ప్రవచ జీవితం అన్నది ఉత్తమమైనదిగా నేను భావిస్తాను. సో ఈ విధంగా రట్టపాలుడు తల్లిదండ్రులకి, భార్యలకి ధర్మం చెప్పిన తర్వాత అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. సో అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. బుద్ధుడి గురించి నాకేం తెలియకుండానే ఈ శాసనంలోకి ప్రవేశించాను. నాకు 22 సంవత్సరాల వరకు బుద్ధుడిని చూసాం, కానీ ఆయన ఏం చెప్పాడు, ఏంటి మెడిటేషన్ ఏంటి అనేది నాకేం తెలియలేదు. కానీ కొంత మెడిటేషన్ చేసిన తర్వాత, సఫరింగ్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అప్పుడు అంటే నిజంగానే నా లోపల ఈ వైరాగ్య భావం కలిగిందా అని నన్ను నేను చెక్ చేసుకునేవాడిని. అనుకోకుండా ప్రవచ లైఫ్ కూడా నాకు దొరికింది, ఎటువంటి అడ్డంకులు లేకుండా. ఒక రకంగా చెప్పాలంటే నేను ఎప్పుడు భిక్షు అవ్వాలని నా మనసులో అనుకోలేదు. అసలు భిక్షు అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అనుకోకుండా ఆ సందర్భాలు వాటంతట అవే క్రియేట్ అవుతూ ఉండేవి. సో అలాగ నా ప్రవచ జీవితం అనేది మొదలైంది. డెఫినెట్లీ చెప్తాను, ఈ భిక్షు వినయం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ డిసిప్లిన్ అనేది మిగతా సాంప్రదాయాల్లో మనకి ఎక్కడ కనపడదు. ఇంకా బుద్ధ శాసనం మీద గౌరవం పెంచుతుంది విషయాలు తెలుసుకునే కొద్దీ. సో ఎవరికి ఎప్పుడు ఎలా ప్రేరణ కలుగుతుంది అనేది చెప్పలేము. అది కలిగినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకొని మంచి చాయిస్ తీసుకొని ముందుకెళ్ళామంటే కనుక, అంటే మనం ఏదైతే చూస్ చేసుకుంటామో అదే మన భవిష్యత్తు అవుతుంది. దేన్నైనా చూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బుద్ధుడి కాలంలో చాలామంది గృహస్థులు భిక్షువులు అయ్యారు. ఈవెందో గృహస్థుడిగా ఉంటూ కూడా కొంతమంది అనాగామి స్థితి వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ప్రయత్నం చేయాలి, ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకొని సాధన చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.